వైసీపీ 3 రాజధానులు అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైజాగ్ ను రాజధానిగా అని కూడా అనౌన్స్ చేసింది. అయినప్పటికీ కూడా అమరావతిని రాజధానిగా చేస్తాము, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఇటు క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ అనేవి చాలా వరకు కూడా ఇక్కడ వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. 12 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, ఒక్క చోట జనసేన లీడ్లో ఉంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఓటింగ్ జరిగిందనేది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా మహిళలు మరి క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా కూడా మహిళా చైతన్యం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకోసం అంటే దాదాపు 4.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,64,00,000 మంది పురుష ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకుంటే 1,69,00,000 మంది మహిళా ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి సెటిలర్లందరూ కూడా ఈసారి ఏపీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవన్నీ కూడా కొంతవరకు కూటమి విజయానికి దోహదం చేశాయని అనలిస్టులందరూ కూడా మనకి చెప్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇటు సంతనూతలపాడు విషయానికి వచ్చేసరికి సురేష్ వెనకబడిపోయారు. ఇక గుంటూరు జిల్లాలో 14 చోట్ల టీడీపీ, 1 స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి. అది స్మాల్ ఫిగర్ కాదు, 14 చోట్ల టీడీపీ, 1 స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉండడం. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 10,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కడప అంటే నిజానికి చెప్పాలంటే రాయలసీమలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన సందర్భం ఉంది. రాయలసీమలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీకి మాత్రమే ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి, టిల్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్కి ముందు ప్రీ పోల్ సర్వేస్ కావచ్చు, పోస్ట్ పోల్ సర్వేస్లో కావచ్చు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇటు ఎగ్జిట్ పోల్స్, నేషనల్ ఛానల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే కనుక ఎగ్జాక్ట్ పోల్స్ అయితే మనకు ఖచ్చితంగా కనపడుతోంది. ఎగ్జాక్ట్గా ప్రజలు ఏం కోరుకున్నారు, ప్రజలు సంక్షేమాన్ని కోరుకున్నారా, అభివృద్ధిని కోరుకున్నారా, అలాగే ఏపీ ప్రజలు ఏం కోరుకున్నారు అన్న విషయం మనం స్పష్టంగా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎలక్షన్ కవరేజ్ లో భాగంగా ఎన్టీవీ స్క్రీన్ మీద ఒక స్పష్టమైన మెజార్టీతో కూటమి కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. వైసీపీకి సంబంధించి కూడా 22 స్థానాల్లో తన ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే 10 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లా, విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఒక చోట టీడీపీ, అలాగే ఒక స్థానంలో వైసీపీ కొనసాగుతున్న సందర్భం కనబడుతోంది. అయితే ఇప్పుడు 2 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇటువంటి మెజార్టీ మనకు చూస్తూ ఉన్నాము. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు వెనకంజలో ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, వీళ్ళు కొంతవరకు కూడా వెనకంజలో ఉన్నారు. స్పష్టమైన మెజార్టీ అయితే మనకు కనబడుతుంది. ఏపీలో 127 స్థానాల్లో కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. 107 సీట్లలో స్పష్టమైన తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. సూపర్ 6 ను ఏపీ ప్రజలు నమ్మారా, అభివృద్ధికే ఓటేశారా, అలాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధిని కోరుకుంటున్నారా, ఒక సుస్థిరమైన పాలన కోరుకుంటున్నారా అన్నది మాత్రం ప్రస్తుతం మనకు కనపడుతున్నటువంటి ఒక స్పష్టమైన మెజార్టీలో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి